ఫ్రెండ్స్, సన్ ఆఫ్ సత్యమూర్తిలో చైల్డ్ ఆర్టిస్ట్ వర్ణిక మీ అందరికీ గుర్తుందా? క్యూట్గా మనందరికీ కనిపించిన వర్ణిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనుందా? సో రీసెంట్గా నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు వర్ణిక అక్కడ కలిసిందనమాట. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో ఆ విశేషాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. చూడండి వర్ణిక ఎంత క్యూట్గా ఉందో. సో ఇప్పుడు ప్రజెంట్ తను 9th క్లాస్ చదువుతుంది. సో సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ వచ్చి దాదాపుగా 10 years అయిపోయిందనమాట. సో 10 years తర్వాత చూసుకున్నట్టయితే వర్ణిక చూసారా, సో ఫ్యూచర్ హీరోయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. చాలా క్యూట్గా సో తయారైందనమాట. సో తనతో మాట్లాడిన ఒక వీడియో మీకు షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వర్ణిక ఉంది. సో ఒక ఈవెంట్కి వచ్చాము. ఇక్కడ వర్ణిక కలిసింది, గుర్తుపట్టారా? చూడండి, అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది మా క్యూట్ వర్ణిక. సో సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చి 10 years అవుతుంది కదా. ఫ్యూచర్ హీరోయిన్ అనమాట. సో చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వర్ణిక. థ్యాంక్ యూ. చిన్న వీడియో కోసం పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా? ఎంఎల్ వీడియోస్ స్మైలీ చేసి. Okay, subscribe to ML videos.